హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో బోరుటో ఇంకా షింజు లీడర్ జూరా పోటీగా ఫైట్ చేసుకుంటారు. ఈ ఫైట్ స్టార్టింగ్లో మన హీరో బోరుటో ఒకే ఒక్క వేటుకి జూరా కాలుని తెగ నరకడంతో తనదే పైచేయి అనిపించిన దానివల్ల ఏ ఎఫెక్ట్ లేనట్టు జూరా బోరుటోని ఈజీగా ఓడించి పడుకోబెడతాడు. ఇక బోరుటోని అంతం చేసే టైంకి బోరుటోకా సలార్ కవాకి వచ్చి జూరా హెడ్లో 90mm రాడ్ దింపి మాస్ ఎంట్రీ ఇచ్చి జూరాతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ వీడియో కామెంట్స్లో చాలామంది చాలా డిఫరెంట్ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయమని సజెస్ట్ చేశారు. కానీ మనం అన్నీ ఒకేసారి కవర్ చేయలేం కదా. లేట్ అయినా కూడా టాప్ యానిమే అన్నిటినీ మెల్లగా కవర్ చేస్తా. డీమన్ స్లేయర్ సీజన్ 1 కవర్ చేస్తానని నారుటో వీడియోస్ చేస్తున్నప్పుడు చెప్పా. లేట్ అయినా కూడా సీజన్ 1ని కవర్ చేశా కదా, కాబట్టి లేట్ అయినా మీరు రికమెండ్ చేసే యానిమేని మెల్లగా కవర్ చేస్తా. ఇకపోతే ఆగస్ట్ 15th నుంచి నిజంగానే నారుటో షిప్పుడెన్ తెలుగు ఎపిసోడ్స్ వస్తాయా అని అడుగుతున్నారు. వస్తాయో లేదో తెలుసుకోవాలంటే మీకు ముందు దేవర కథ తెలియాలి. సారీ, జస్ట్ కిడింగ్. నిజం చెప్పాలంటే అది సోనీ వాడికే తెలియాలి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే హిందీ ఇంకా తమిళ్లో ఆల్రెడీ 220 ఎపిసోడ్స్ అంటే 5 కాగే సమిట్ ఆర్క్ వరకు ఆల్రెడీ డబ్ అయిపోయాయి. కాబట్టి ఆగస్ట్ 15 నుంచి ఎపిసోడ్ 221 నుంచి డైలీ 2 ఎపిసోడ్స్ డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి ఒకవేళ తెలుగు ఎపిసోడ్స్ వచ్చినా కూడా ఎపిసోడ్ 221 నుంచే వస్తాయి. కాబట్టి ఎక్కువ హోప్స్ ఏం పెట్టుకోవద్దు. వస్తే మాత్రం అందరం కలిసి చూసి ఎంజాయ్ చేద్దాం. ఇకపోతే ఆగస్ట్ 15th కంటే ఇంపార్టెంట్ డేట్ ఒకటి ఉంది. అదే సెప్టెంబర్ 12th. ఎందుకంటే ఆ రోజే మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న డీమన్ స్లేయర్ మూవీ ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్క్ పార్ట్ 1 రాబోతుంది. కానీ ఇందులో సాడ్ న్యూస్ ఏంటంటే పార్ట్ 2 2027లో, పార్ట్ 3 2029లో రిలీజ్ అవ్వబోతున్నాయని అనౌన్స్ చేశారు. ఇక మన సోలో లెవెలింగ్కి సంబంధించి సీజన్ 3 గురించి ఏ అప్డేట్స్ లేకపోయినా సోలో లెవెలింగ్ రాగ్నరాక్ మాన్వా తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకుంది. అలానే సోలో లెవెలింగ్ రాగ్నరాక్ వెబ్ నోవెల్ 375 చాప్టర్స్తో తన స్టోరీని కూడా కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్న సోలో లెవెలింగ్ లైవ్ యాక్షన్ సిరీస్ విషయానికి వస్తే దాని ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయని అనౌన్స్ చేశారు. ఇంకా ఆఖరిగా ఈ ప్రపంచంలో తనకంటూ ఎవరూ లేరు, తన స్వాడే తన ప్రాణం అనుకునే గట్స్ తనని ఓడించిన గ్రిఫిత్ కోసం పనిచేయడం మొదలుపెట్టి మొదటిసారి ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసుకుంటాడు. కానీ తన కథ ఎలాంటి ఘోరమైన మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ క్లాసికల్ మాస్టర్ పీస్ని చూసి తీరాల్సిందే. ఈ యానిమే పేరు బర్జర్క్. ఇది ఒక మంచి క్లాసిక్ యాక్షన్ ఇంకా డార్క్ ఫ్యాంటసీ యానిమే. రీసెంట్గా రీమేక్ చేసి రిలీజ్ చేసిన సీజన్స్లో యానిమేషన్స్ అస్సలు బాగోవు. కాబట్టి చూస్తే 1997 వర్షన్ మాత్రమే చూడండి. మరి ఇంకెందుకు లేటు, చూసి వెంటనే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే కవాకి ఇంకా బోరుటో ఇద్దరూ కలిసి గతంలో కలుసుకొని మాట్లాడుకున్న ఫ్లాష్ బ్యాక్ సీన్ రివీల్ అవుతుంది. ఏంటి, శాండ్ విలేజ్కా? అవును. అమాడోని లిమిటర్స్ని తొలగించిన వెంటనే శాండ్ విలేజ్కి చేరుకొని శారదా ఇంకా వాళ్ళ టీంకి హెల్ప్ చేయి. నువ్వు అక్కడికి చేరుకున్న తర్వాత నేను కూడా అక్కడికి టెలిపోర్ట్ అవుతా. అప్పుడు ఖచ్చితంగా జూరా కూడా అక్కడికి వస్తాడు. కానీ మన ఇద్దరం కలిసి పోరాడితే మనం గెలిచే ఛాన్స్ ఉండొచ్చు. కానీ వాడిని అంత సింపుల్గా ఓడించలేం. వాడొక అసలైన మాన్స్టర్. పోయినసారి కేవలం 1 సెకండ్లోనే నాకు చుక్కలు చూపించాడు. మనిద్దరం కలిసినా కూడా వాడిని ఓడించే ఛాన్సే లేదని నాకు అనిపిస్తుంది అనడంతో బోరుటో కవాకికి తన మార్కింగ్ టూల్ని ఇస్తాడు. అసలు ఇదేంటి? నిజమే, నువ్వు చెప్పినట్టే మనిద్దరం కలిసినా కూడా వాడిని ఓడించలేకపోవచ్చు. కానీ దానికంటే పెద్ద సమస్య, ఒకవేళ ఓడిపోతే అక్కడి నుంచి మనం ఎలా బయటపడటం? దానికి ఒక్కటే దారి ఉంది. మనందరం కలిసిన ఫ్లయింగ్ రేజింగ్తో టెలిపోర్ట్ అవ్వాలి. కానీ దూర ప్రదేశాలకి టెలిపోర్ట్ అవ్వడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నేను నా మార్కింగ్ టూల్స్ నుంచి వస్తున్న చాక్రాని సెన్స్ చేయగలగాలి. జూరా లాంటి మాన్స్టర్తో తలపడుతూ
అది చేయడం అసాధ్యం. కాబట్టి నువ్వు చెప్పేది నీకు కొంత టైం కావాలి, అంతే కదా అనడంతో మనం తిరిగి ప్రెజెంట్కి వస్తాం. సింపుల్గా ఇక్కడ ప్లాన్ ఏంటంటే జూరాని ఇద్దరూ కలిసిన ఎలాగో ఓడించలేరు కాబట్టి బోరుటో టెలిపోర్ట్ అవ్వడానికి మిట్సుకి ఇంకా కోనహామ్రూ లొకేషన్లో ఉన్న మార్కింగ్ టూల్ని సెన్స్ చేస్తుంటే బోరుటో దానిని సెన్స్ చేసే టైంలో కవాకి జూరాతో ఫైట్ చేయాలి. మిట్సుకి ఉన్న లొకేషన్లో మార్కింగ్ టూల్ ఎలా వచ్చింది అని డౌట్ రావచ్చు. బోరుటో కవాకీకి ఇచ్చిన నింజా టూల్ని కవాకి డెల్టాకి ఇస్తాడు. డెల్టా మిట్సుకి దగ్గరికి వచ్చేసింది కాబట్టి బోరుటో డెల్టా దగ్గర ఉన్న టూల్ని సెన్స్ చేస్తే బోరుటో ఇంకా కవాకి టెలిపోర్ట్ అయిపోవచ్చు. ఇక తిరిగి ఫైట్ కంటిన్యూ చేస్తే జూరా కోపంతో దూసుకొస్తూ తన టెయిల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేస్తాడు. కానీ దానిని కవాకి ఈజీగా తన కార్మాతో అబ్జార్బ్ చేసుకుంటాడు. కానీ జూరా గ్యాప్ ఏమివ్వకుండా కవాకిని వెనక నుంచి అటాక్ చేద్దామంటే కవాకి సడన్గా ష్రింక్ అయి తప్పించుకుంటాడు. కవాకి ఎక్కడా అని మళ్ళీ జూరా వెతుకుతుంటే కవాకి తన డైమెన్షన్ నుంచి పెద్ద క్యూబ్స్ని రప్పించి అటాక్ చేస్తాడు. వాటిని టెయిల్ బీస్ట్ బాంబ్తో డిస్ట్రాయ్ చేయడానికి జూరా ట్రై చేసినా కూడా అది పని చెయ్యదు. మొత్తానికి ఎలాగోలా దాని నుంచి జూరా బయటపడ్డాడనుకుంటే సడన్గా ప్రత్యక్షమైన కవాకి జూరాని అటాక్ చేసి వాడిని నేల నాకించేస్తాడు. అయినా జూరా ఏమాత్రం తగ్గకుండా మళ్ళీ ఫుల్ స్పీడ్లో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే కవాకి దానిని తన చాక్రా రాడ్తో అడ్డుకుంటూ గ్యాప్ ఇవ్వకుండా జూరా స్పీడ్నే మించిపోయి కౌంటర్ చేస్తూ అటాక్ చేస్తాడు. ఈ అటాక్లో కవాకి తన చాక్రా రాడ్తో జూరాని పొడిచి అంతటితో ఆగకుండా తన కార్మా ఎనర్జీని రాడ్ ద్వారా రిలీజ్ చేసి జూరా పొట్టని బ్లాస్ట్ చేసి జూరాకి పెద్ద బొక్కే పెడతాడు. ఫైట్ ఇంకా అయిపోలేదురా అన్నట్టు రాడ్తో జూరాని తూట్లు కింద పొడిచి ఒక ఫైనల్ అటాక్తో లాగిపెట్టి ఒక్కటిచ్చి కవాకి జూరాని భూస్థాపితం చేసేస్తాడు. కానీ కవాకి తన కార్మా రిలీజ్ చేసి ఫైట్ చేయడం వల్ల బోరుటో కార్మా కూడా దానికి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంటే బోరుటో మెల్లగా తన కార్మాని కూల్ చేస్తూ కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. తిరిగి ఫైట్లో కవాకి మెల్లగా నడుచుకుంటూ జూరా వైపు వెళ్తుంటే కవాకి అటాక్స్ వల్ల జూరా చాలానే డ్యామేజ్ తీసుకున్నట్టు మనకి రివీల్ అవుతుంది. ఇదంతా కవాకి కళ్ళ ద్వారా ల్యాబ్ నుంచి ఆమాడో ఇంకా సుమిరే కూడా చూస్తుంటారు. వావ్, కవాకి జూరాని చిత్తుగా కొడుతున్నాడు. చూస్తుంటే కవాకి గెలిచేలా లేదు, అలా జరగడం అసాధ్యం అంటుండగా జూరా తన క్లా ఎబిలిటీ ద్వారా తన బుక్ని రప్పించి ఏదో చదవడం మొదలు పెడతాడు. ఊజుమాకి కవాకి, నేననుకున్నట్టే నువ్వు ముందుతో పోలిస్తే ఊహించలేనంత బలంగా మారావు. నిజానికి కేవలం నువ్వొక్కడివే కాదు, ఊజుమాకి హిమవారి తను కూడా ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి నేను ఊహించలేని శక్తిని చూపించింది. ఆ శక్తి ఇంకెవరిదోలా అనిపించింది. యామానాక ఇనోజిన్ చేసిన త్యాగం తన శక్తికి ట్రిగ్గర్లా పనిచేసిందనుకుంటా. అలానే ఉచిహా సారదా తను కూడా ఊహించని విధంగా సరికొత్త శక్తిని పొంది నా సోదరుణ్ణి సులభంగా అంతం చేసింది. ఇలా ఇప్పుడు నేను మాట్లాడిన 3 సంఘటనలలో నార్మల్గా అయితే అలా జరగడం అసాధ్యం. కానీ నా అభిప్రాయంలో ఈ అన్ని సంఘటనలలో కామన్గా ఉంది. నేను తెలుసుకోవాలని ఎంతో ఆతృతతో రీసెర్చ్ చేస్తుంది ఒక్కటే, అదే ప్రేమ. ప్రేమ మనుషులకున్న ఒక బలహీనత ఇంకా ఒక లోపం కూడా అనేది నిజమే. కానీ ఇంకో పక్క ఒకరిలో ఊహించలేని తీవ్రమైన మార్పుకి కారణం కూడా అదే. మరి నీకేమనిపిస్తుంది కవాకి? చచ్చే చెట్టుగడివి చాలా ఎక్కువగానే మాట్లాడుతున్నావు అంటూ కవాకి ఫుల్ పవర్ ఎనర్జీ బ్లాస్ట్తో అటాక్ చేస్తాడు. దానితో ఇక జూరా పని అయిపోయిందనుకుంటే సడన్గా ఆ డస్ట్ మధ్యలో నుంచి ఎన్నో వుడ్ టెంటికల్స్ బయటకొచ్చి వాటి మధ్యలో నుంచి జూరా వస్తాడు. అయ్యో కవాకి,
ఎందుకురా నీకంత కోపం? నేను నీతో కాసేపు మాట్లాడాలనుకున్నా అంతే అంటుండగా ఒక టెంటికల్ జూరా కంట్లోకి వెళ్ళి తన కంటిని పూర్తిగా హీల్ చేస్తుంది. అసలు నీలాంటి వాడు బోరుటోకి సాయపడ్డానికి వస్తాడని నేను అస్సలు ఊహించలేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో నువ్వు కాపాడాలనుకుంటుంది కేవలం ఒకే ఒక్కటి, అది నారుటో ఊజుమాకియే కదా. కొన్ని రోజుల క్రితం నేను లీఫ్ విలేజ్కి వెళ్ళినప్పుడు వాడు చనిపోయాడని తెలియడంతో చాలా షాక్ అయ్యా. కానీ ఇప్పుడు నీ కళ్ళల్లోకి చూస్తుంటే కన్ఫర్మ్ అవుతుంది, ఊజుమాకి నారుటో వాడింకా బతికే ఉన్నాడు కదా. అయితే ఇది నిజమే అన్నమాట. నీ మనసు చదవడం చాలా ఈజీ. నాకు కూడా పెద్దగా అబద్ధాలు చెప్పడం రాదు. పైగా నేను చెప్పేది వింటే నీకు చాలా కోపం వస్తుందని కూడా తెలుసు. అయినా కూడా చెప్పనివ్వు. నేను ఊజుమాకి నారుటోని నా ఆహారంగా చేసుకుంటా. నేను విన్నదాని ప్రకారం వాడు ప్రతి టైల్డ్ బీస్తో బలమైన బంధం ఏర్పరచుకున్నాడంట కదా. నేను వెతుకుతున్న ప్రేమకి సమాధానం ఆ బంధమే కావచ్చు. అంతేకాకుండా నేనిలా ఆలోచించకుండా ఉండలేకపోతున్నారా? వాణ్ణి నాలో ఒకటిగా చేసుకుంటే నా ప్రశ్నలన్నిటికీ సమాధానం లభిస్తుందనే ఆశిస్తున్నా. రే చెత్తనా కొడక అని కవాకి అటాక్ చేసే టైంకి బోరుటో కవాకిని చేరుకొని ఆపుతాడు. లేట్ అయినందుకు క్షమించు, నేను ఇప్పుడు రెడీ. దూరంగా ఉన్న మార్కింగ్ టూల్ని లాక్ చేసా. అయితే నువ్వు ఇప్పుడు ఫ్లయింగ్ రైజిన్ వాడబోతున్నావా? మనం ఇప్పుడు ఇలా వీడ్కోలు చెప్పడం చాలా విషాదంగా ఉంది, కానీ ఈ రోజుకి ఇక ఇంతే అనుకుంటా. కవాకి ఇక పద వెళ్దాం. ఒక్క సెకండ్ ఆగు. రే చూరా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇందాక అంతలా వాగిన లడ్డూలో లవ్ గురించి నాకు పైసా కూడా ఫరక్ పడదు. కానీ లార్డ్ సెవెంత్ని టార్గెట్గా చేసుకుని ఆయనని చంపాలనే నీ తెగింపుని మెచ్చుకోవచ్చు. కానీ నేను చెప్తున్న దాని గురించి తప్పుగా అర్థం చేసుకోకు. నిన్ను చంపిన తర్వాత నిన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటా. మాటిస్తున్నారా? అబ్బో, కఠినంగా మాట్లాడినా ఫ్రాంక్గా మాట్లాడినందుకు థ్యాంక్స్. నేను చెప్పాలనుకుంది చెప్పేశా, ఇక వెళ్దాం. కవాకి, మనం ఇలా మనసు విప్పి మాట్లాడుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం అని జూరా అనడంతో దానికి సమాధానంగా కవాకి తన మిడిల్ ఫింగర్ని చూపించి ఫ్యాన్స్ అందరికీ హైప్ ఎక్కిస్తాడు. వామ్మో, నిజంగా చాప్టర్ 22, 23, 24 ఈ చాప్టర్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి కదా. నాకైతే ఇవి ఎప్పుడెప్పుడు యానిమేట్ అవుతాయా అని ఉంది. కవాకి ఇంకా బోరుటో జూరాతో చేసిన ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మాంగాలోనే ఇలా ఉన్నాయంటే ఇక యానిమేట్ అయితే. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్ బట్టి అది ఏ యానిమేయో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మార్షల్ మ్యాజిక్ అండ్ మజిల్స్. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే డెల్టా కవాకి తనకిచ్చిన నింజా టూల్ని నేలపై పెడుతుంది. ఇది బోరుటోదే కదా. దీనిని ఇక్కడెక్కడైనా పెట్టమని నాకు చెప్పారు. ఎందుకంటే దానిని ఎవరైనా పట్టుకొని ఉంటే సెన్స్ చేయడం కష్టం అవుతుందంట. దాని నుంచి మీరు కొంచెం దూరంగా జరిగితే మంచిది. టెలిపోర్ట్ అయిన వాళ్ళు మీపై ల్యాండ్ అయితే చాలా దరిద్రంగా ఉంటుంది అని చెప్తుండగానే టెలిపోర్ట్ అయి వచ్చిన కవాకి కోనహామరు మోకంపై ల్యాండ్ అవుతాడు. మీరిక్కడేం చేస్తున్నారు? అది అడగాల్సింది నేనురా. ల్యాండ్ అవ్వడానికి నీకు నా ముఖమే దొరికిందా? క్షమించండి సెన్సే, కానీ ముందా థార్న్ బల్బ్ ఇంకా మీ దగ్గరే ఉంది కదా? హా, ఇదే కదా నా దగ్గరే ఉంది. మంచిది, అయితే మనం స్ట్రైట్గా లీఫ్ విలేజ్కి వెళ్దాం. కాసేపు అసలు అక్కడ ఏమవుతుందా అని టెన్షన్ పడ్డా, కానీ ఇప్పుడంతా మనకు అనుకూలంగానే జరిగింది కదా. అప్పుడే దీనిని మెచ్చుకోకు. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనల వల్ల నేను చూసిన మంచి భవిష్యత్తులు కూడా నాశనం అయిపోయాయి. ఇప్పుడు రాబోయే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారచ్చు. బోరుటో ప్రాణాలతో బతికి బయటపడడం చాలా మంచి విషయమే, కానీ దీనివల్ల భవిష్యత్తు తీవ్రంగా మారింది. మారితే ఇప్పుడు ఏమైంది? సహజంగా జీవితం అంటే అంతే కదా, ఎప్పుడు ఎటు వెళ్తుందో చెప్పలేం.
ఇది ఎవరిదో ప్రాబ్లంలా అలా మాట్లాడుకోయాడా. జరిగిన సంఘటనల వల్ల ఇప్పుడు మామోషి ఎంటర్ అవ్వబోతున్నాడు. ఇంకా వాడి టార్గెట్ నువ్వే. చీ వాడా, నువ్వు జోక్ చేస్తున్నావు కదా. కట్ చేస్తే షింజు హైడౌట్లో చాలా ఆనందంగా ఉన్న జూరాని చూసి హిడారి, నీ ముఖమేంటి అలా పెట్టావు, ఒంట్లో ఏమైనా బాలేదా? చెప్పాలంటే దానికి ఆపోజిట్, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నన్ను ఈరోజు కవాకి పోగిడాడు అనడంతో హిడారి బుక్లో పేజీలు తిరగేసి, నేను ఈరోజు ఒక సెంటెన్స్ నేర్చుకున్నా, ఇలాంటి పరిస్థితిలో దీనిని వాడచ్చు అనుకుంటా. అవునా, ఏంటది? నిన్ను చూస్తేనే కంపరంగా ఉందిరా కేనా కొడక అనడంతో జూరా స్టన్ అయిపోతాడు. నిజానికి ఇక్కడ కవాకి పొగిడినందుకు జూరా బాగా సంతోషపడుతుంటే, ఒక శత్రువు, అది కూడా అబ్బాయి తనని పొగిడినందుకు జూరా సంతోషపడడంతో హిడారి టోటల్లీ ఇక్ అంటాడు. ఇక్ అనే పదానికి అర్థం ఒక లవ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న వారి పట్ల తీవ్రమైన అసహ్యం. అందుకే హిడారి అలా అనేసరికి జూరా షాక్ అవుతాడు. మొత్తానికి ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ టైం జరగబోతుందో, ర్యూ ఇంకా మాట్సూరిని ఓడించడంతో మోయిగి ఇంకా షింకిని కాపాడగలుగుతారో లేదో, మాముషి నిజంగానే ఏడాని అటాక్ చేయడానికి వస్తాడో లేదో ఈ మంత్ 21కి రిలీజ్ అవబోయే చాప్టర్ 25లో చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపించే ఎమోజీల బట్టి ఆ యానిమే పేరేంటో గెస్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేట్, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.